Hi, I am Samatha, lecturer in MPHW, Government Junior College Girls, Karimnagar. This is the Health Center Management subject. It is paper 3 in MPHW group. In these subjects, we are having 9 units. It contains management definition, health center maintenance, the staffing pattern, indenting, records and reports, community activity plans, various programs, healthcare delivery systems, coordination and staff development. These are the 9 units covered in health center management. As the management is the big subject, here we are knowing only how to manage a health center. As a MPHW female, she has to know everything in this management. మేనేజ్మెంట్ అనేది నిర్వహణ. ఇందులో మనం ఈ సబ్జెక్ట్ అనేది 3వ సబ్జెక్టు, ఎంపీహెచ్డబ్ల్యూలో 3వ సబ్జెక్టు. ఇందులో 9 యూనిట్లు ఉంటాయి. ఈ 9 యూనిట్లో ముఖ్యంగా మనకు మేనేజ్మెంట్ గురించి ఒక అవగాహన కలుగుతుంది ఫస్ట్ యూనిట్లో. మళ్ళీ స్టాఫ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇండెంటింగ్ ఉంటుంది, రికార్డ్స్ ఉంటుంది, మన స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ ఏ విధంగా మెయింటైన్ చేయబడుతుంది, వేరియస్ ప్రోగ్రామ్స్ అంటే జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, గవర్నమెంట్ చేపడుతున్నటువంటి ఆరోగ్య కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి, ఆరోగ్య కార్యకర్తలు ఇతరులతో కలిసి ఏ విధంగా పనిచేయాలి, వీటన్నింటి గురించి మనకు ఈ సబ్జెక్టులో నేర్చుకుంటాము. టేబుల్ ఆఫ్ కంటెంట్స్. యూనిట్ 1 కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. In this we are knowing definition of management, functions of management, principles of management, elements of management, line of authority. ఈ యూనిట్ 1లో మనం కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకుంటాము. ఇందులో మనకు నిర్వహణ యొక్క నిర్వచనము, సూత్రాలు మరియు ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటాము, విధులు మరియు అంశాల గురించి నేర్చుకుంటాము, మరియు లైన్ ఆఫ్ అథారిటీ అనగానేమి. సో ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో మనకు టోటల్గా కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి ఈ టాపిక్స్ అన్ని మనము నేర్చుకుంటాము. ఫస్ట్ యూనిట్ కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. యాక్చువల్లీ వాట్ ఈస్ మేనేజ్మెంట్? అకార్డింగ్ టు హెన్రీ ఫయాల్, మేనేజ్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రియలైజింగ్ ఆర్గనైజేషనల్ గోల్స్ బై ద పీపుల్ హూ మేనేజ్ అన్ ఆర్గనైజేషన్. Management is the process of realizing organizational goals. Each organization is having some goals. The people has to work for it and reach the organizational goals. హెన్రీ ఫయాల్ ప్రకారం మేనేజ్మెంట్ అనేది ఆర్గనైజేషన్ గోల్స్ను అందులో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తులు కూడా సాధించగలగాలి. అకార్డింగ్ టు మేరీ పార్కర్, ఇట్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ థింగ్స్ డన్ త్రూ పీపుల్. It is an art. The leader has having some art. He is managing the people to do the work. That means ఇందులో మేరీ పార్కర్ ప్రకారం ఇది ఇతరులతో పని చేయించి లక్ష్యాలను సాధించడం. అంటే ఒక వ్యవస్థీకృత సమూహంలో ఇతరులతో పని చేయించి లక్ష్యాలను సాధించడాన్ని మేనేజ్మెంట్ అని అంటారు. ఈ మేనేజ్మెంట్ యొక్క నిర్వచనాలను మనం తెలుసుకున్నట్లయితే క్లియర్గా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే విధులు. మేనేజ్మెంట్ యొక్క విధులు ఏంటి? దెర్ ఆర్ 5 ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఫస్ట్ వన్ ఈస్ ప్లానింగ్, సెకండ్ వన్ ఆర్గనైజింగ్, థర్డ్ కమాండింగ్, ఫోర్త్ కోఆర్డినేటింగ్, ఫిఫ్త్ కంట్రోలింగ్. ప్లానింగ్, ఆర్గనైజింగ్, కమాండింగ్, కోఆర్డినేటింగ్ అండ్ కంట్రోలింగ్. ప్లానింగ్ అనగా ప్రణాళికను తయారు చేసుకోవడం. ఆర్గనైజింగ్ అంటే ఒక ప్రణాళికను తయారు చేసుకున్న తర్వాత ఆ ప్రణాళిక ప్రకారం ఆ ప్లాన్ను మనం చేయాలి. తర్వాత కమాండింగ్ అనగా ఆజ్ఞాపించడం. ప్లాన్ చేసుకున్నదంతా సరిగ్గా జరగాలి అంటే అధికారం అనేది ఉండాలి. కోఆర్డినేటింగ్, ద వర్క్ షుడ్ బి కోఆర్డినేటెడ్. వర్క్ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం కోఆర్డినేట్ చేయబడి ఉండాలి. నెక్స్ట్ ఈస్ కంట్రోలింగ్. టోటల్గా వర్క్ను మొత్తం ఒక లీడరు వర్క్ను మొత్తం కంట్రోల్ చేయాలి. అప్పుడే లక్ష్యాలను సాధించగలం.
ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక ప్రాబ్లంను సాల్వ్ చేయాలి అంటే ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ప్లానింగ్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలి, కమాండింగ్ చేయాలి, కంట్రోల్, కోఆర్డినేటింగ్ అండ్ కంట్రోలింగ్. ఒకవేళ చివరికి కంట్రోల్ చేసినా కూడా లక్ష్యాలను సాధించలేనట్లయితే మళ్ళీ మనం తిరిగి ప్లాన్ను ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఒక సైకిల్ లాగా ఉంటుంది. ఇవి మేనేజ్మెంట్ యొక్క ఫంక్షన్స్, అంటే మేనేజ్మెంట్ యొక్క విధులు. నెక్స్ట్ 14 principles of management. There are 14 principles we have to follow in management, such as division of work, authority and responsibility, unity of command, unity of direction, equity, order, discipline, initiative, fair remuneration, stability of tenure, scalar chain, subordination of individual interest to general interest, esprit de corps, centralization and decentralization. Number 1, division of work. The work should be divided to all the subordinates by the management. అనగా వర్క్ని మొత్తం, అంటే చేయవలసిన పనిని మొత్తం కూడా ఆ సంస్థలో పనిచేసేటువంటి అధికారులందరికీ అప్పగించాలి, అందరికీ సమానంగా పంచాలి. నెంబర్ 2, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. If the authority is given, the person feels more responsible to do the work. అంటే పని మనం ఇచ్చినప్పుడు వారికి అధికారం కూడా ఇస్తే వాళ్ళు బాగా రెస్పాన్సిబుల్గా, అంటే బాధ్యతగా వ్యవహరిస్తారు. Third one is unity of command. Unity of command means it is a principle of only one boss. సంస్థలో ఒక అధికారి ఉన్నట్లయితే వర్క్ అంతా కూడా సక్రమంగా జరుగుతుంది. Unity of direction. The work should be directed in one to achieve the organizational goals. అంటే ఆర్గనైజేషన్ వ్యవస్థ యొక్క లక్ష్యాలను సాధించే విధంగా మన యూనిటీ, అంటే ఆ డైరెక్షన్ అనేది, ఆ పద్ధతి అనేది తయారు చేయబడి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఈక్విటీ. ఈక్విటీ మీన్స్ ఆల్ ద ఎంప్లాయీస్ మస్ట్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. అందరినీ కూడా, సంస్థలో పనిచేసే అందరినీ కూడా సమానంగా చూడాలి. ద నెక్స్ట్ వన్ ఈస్ ఆర్డర్. ద ఆర్డర్ షుడ్ బి గివెన్ బై ఓన్లీ one person because to avoid confusion to the సబార్డినేట్స్. ఆర్డర్ అనేది కూడా, అంటే ఉత్తర్వులు ఇచ్చే వాళ్ళు కూడా వాళ్ళు ఒక్కరే ఉండాలి. దీనివలన ఎంప్లాయీస్ మధ్యలో ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్ ఈస్ డిసిప్లిన్. డిసిప్లిన్ మీన్స్ ఒబీడియన్స్ అండ్ సిన్సియారిటీ ఆఫ్ ద వర్కర్స్ టు అచీవ్ ద ఆర్గనైజేషనల్ గోల్స్ ఇన్ టైమ్. డిసిప్లిన్ అనేది వినయ విధేయతలు కలిగి ఉండడం, అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా వినయ విధేయతలని కలిగి ఉండాలి. నెక్స్ట్ వన్ ఈస్ ఇనిషియేటివ్. ఇనిషియేటివ్ మీన్స్ కమింగ్ ఫార్వర్డ్ టు కంప్లీట్ ద వర్క్ గివెన్ బై ద ఆఫీసర్స్. మీన్స్ ఇందులో ఇనిషియేటివ్ అనగా ముందుకు రావడం, పని చేయడానికి ముందుకు రావడం, ఇంట్రెస్ట్ని కలిగి ఉండడం. Fair remuneration. Fair remuneration is the employee should be given fair remuneration means salary. The salary should be given according to the cadre or talent of the employee. అంటే పనికి సమానమైన వేతనం. ప్రతి ఎంప్లాయీకి కూడా సమానమైన వేతనం అనేది ఇవ్వాలి. వేతనం సరిగా ఇచ్చినట్లయితే ఎంప్లాయీ వర్క్ అనేది మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్. మీన్స్ ద మేనేజ్మెంట్ షుడ్ నాట్ మూవ్ ద ఎంప్లాయీ ఫ్రీక్వెంట్లీ. అంటే మేనేజ్మెంట్ అనేది ఒక వ్యవస్థలో పనిచేసే వాళ్ళందరినీ కూడా తరచుగా మార్చకూడదు. ఒక ఎంప్లాయీని కొన్ని రోజులు వాళ్ళ సేవలను తీసుకున్నట్లయితే అందులో లక్ష్యాలను సాధించగలుగుతారు, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది.
నెక్స్ట్ వన్ స్కాలర్ చైన్. Scalar chain is enti, it is nothing but line of authority. Means in an management, the scalar chain should be followed so that everyone knows what is the communication between higher authority and lower authority. It is a channel of communication. Okay, scalar chain విధంగా మనం ఎంప్లాయీస్ ని విభజించుకున్నట్లయితే వర్క్ అనేది ఏ స్థాయి నుండి ఏ స్థాయికి విభజించబడిందో మనకి ఈజీగా అర్థమవుతుంది. The next one is subordination of individual interest to general interest. Means here the individual should focus on the organizational goals rather than their own interest. Means everybody must work towards the achievement of the goals instead of their own interest. అంటే వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కన్నా అంటే వ్యక్తి యొక్క ఇంట్రెస్ట్ కన్నా ఆ సంస్థ యొక్క గోల్స్ ని అంటే లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ను కలిగి ఉండాలి. నెక్స్ట్ వన్ ఎస్ప్రిట్ డి కార్ప్స్ మీన్స్ టీమ్ వర్క్. మీన్స్ ఈచ్ ఎంప్లాయీ మస్ట్ హ్యావ్ ఎ టీమ్ స్పిరిట్. ఎవ్రీబడి షుడ్ బి వర్కింగ్ విత్ ద టీమ్ ఓన్లీ టు అచీవ్ ద ఆర్గనైజేషనల్ గోల్స్ విత్ ప్రాపర్ కమ్యూనికేషన్. అంటే జట్టుగా అంటే అందరూ కలిసి ఒక జట్టులాగా క్యాడర్ కి సంబంధించిందే కాకుండా అందరూ కలిసి జట్టులాగా ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ ని లక్ష్యాలను సాధించడానికి టీం వర్క్ ని కలిగి ఉండాలి. ద లాస్ట్ వన్ ఈజ్ సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. మీన్స్ హియర్ ద వర్క్ ఈజ్ డివైడెడ్ బై ద సెంట్రల్ అథారిటీ, దట్ మీన్స్ ద టాప్ లెవెల్ అథారిటీ, అండ్ ఆల్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై ఆల్ ద వర్క్ ఈజ్ షేర్డ్ టు ద లోయెస్ట్ పీపుల్. దిస్ ఈస్ కాల్డ్ డీసెంట్రలైజేషన్. అంటే అధికారి మొత్తం వర్క్ ని డివైడ్ చేసి ఇచ్చినా కూడా అందులో సంస్థలో పనిచేసే వాళ్ళందరూ కూడా కలిసి ఆ పనిని కంప్లీట్ చేయాలి. దీస్ ఆర్ ద 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. 14 సూత్రాలు ప్రతి వ్యవస్థలో కూడా మనకి ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద ఎలిమెంట్స్ ఆఫ్ మేనేజ్మెంట్. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ నోన్ యాజ్ అంశాలు. తెలుగులో వీటిని అంశాలు అని అంటారు. మేనేజ్మెంట్లో మనం కొన్ని అంశాలు చూసుకోవాలి. సో ఏ అంశాలు చూసుకోవాలి సరిగ్గా మేనేజ్మెంట్ చేయాలి అంటే, నంబర్ 1, క్రియేట్ ఎ ప్లాన్ విత్ స్పెసిఫిక్ గోల్స్ అండ్ వాల్యూస్. ద ప్లాన్ షుడ్ బి క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ద గోల్స్ అండ్ వాల్యూస్. అంటే ఒక ప్రణాళికని తయారు చేసుకుంటున్నప్పుడు ఆ ప్రణాళిక అనేది లక్ష్యాలను మరియు విలువలను పై ఆధారపడి ఉండాలి. అంటే వాటిని ఆధారం చేసుకొని ప్రణాళికను తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వన్, అలోకేషన్ ఆఫ్ రీసోర్సెస్ ఇన్ రిలేషన్ టు బడ్జెట్ అండ్ ప్రయారిటీస్. మీన్స్ రీసోర్సెస్ ఆర్ నథింగ్ బట్ మ్యాన్ పవర్, మనీ అండ్ మెటీరియల్. దీస్ రీసోర్సెస్ we have to be planned based on the budget, means based on the finance and the needs of the management. Means allocation అంటే ఏంటి? వనరులను. రీసోర్స్ అనగా వనరులు. ఈ వనరులు అయితే ఏవైతే ఉంటాయో, వనరులు అంటే మేనేజ్మెంట్ ను సరిగా నడపాలి అంటే స్టాఫ్ ఉండాలి, మనీ ఉండాలి, మెటీరియల్ ఉండాలి. వీటిని రీసోర్సెస్ అని అంటారు. ఈ రీసోర్సెస్ ని మనము దేనిపైన ఆధారపడాలి? మనకు కావలసిన నీడ్స్, అవసరాన్ని బట్టి మరియు బడ్జెట్ అంటే మనీని బట్టి ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈస్ మేనేజ్ పీపుల్ టు గెట్ డిజైర్డ్ రిజల్ట్స్. ద పీపుల్ ఇన్ ద ఆర్గనైజేషన్ మస్ట్ బి మేనేజ్ సో దట్ వీ విల్ గెట్ ఏ గుడ్ రిజల్ట్స్. అంటే వ్యవస్థలో పనిచేసేటువంటి స్టాఫ్ ని కూడా ప్రాపర్ గా మనం మేనేజ్ చేసినట్లయితేనే మనకు కావలసినటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, అనలైజ్ డేటా ఆఫ్టర్ కలెక్టింగ్ యూస్ఫుల్ డేటా. డేటా అనగా సమాచారం. సమాచారాన్ని మనం సేకరించినప్పుడు ఆ సమాచారం సరి అయినదా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈస్ మేక్ డెసిషన్ అండ్ టేక్ యాక్షన్ రెగ్యులర్లీ. డెసిషన్ అనగా నిర్ణయం. డేటా అంతా సరిగా చూసుకున్న తర్వాత ఆ డేటా కరెక్ట్ గా ఉన్నప్పుడు మనం యాక్షన్ అనగా నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోవాలి. ఇంప్రూవ్ ప్రాసెస్ బై అడ్జస్టింగ్ ప్లాన్స్ టార్గెట్స్ యాజ్ నీడెడ్. అంటే
ఈ ప్రాసెస్ అంతా కూడా డేటా అన్ని చెక్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి మనం ప్లాన్ని మళ్ళీ తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యాలను సాధించడానికి ఒక్కొక్కసారి మనం లక్ష్యాలను సాధించలేనప్పుడు తిరిగి మనం ప్లాన్ని మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ బడ్జెట్ని బట్టి, ప్రయారిటీస్ని బట్టి, గోల్స్ని బట్టి డేటా అంతా మళ్ళీ రెడీ చేసుకొని మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. ద లాస్ట్ వన్ ఈస్ communicate result to all the employees from top to bottom. Means whatever results we are getting end of the planning, organizing and controlling, the result must be informed to all the employees who are working from the top level to bottom level. అంటే మనం ఆర్గనైజేషన్లో లక్ష్యాలను సాధించిన తర్వాత ఆ లక్ష్యాలను మనం ఎంతవరకు సాధించాము అన్న విషయాన్ని ఆ సంస్థలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం ఇన్ఫర్మేషన్ అంటే మనం తెలియపరచాలి. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ మేనేజ్మెంట్. అంశాలు, మేనేజ్మెంట్ యొక్క అంశాలు. ఈ అంశాలను మనం తెలుసుకున్నట్లయితే మేనేజ్మెంట్ అనేది సరిగా మనం నిర్వహించవచ్చు. ది నెక్స్ట్ వన్ ఈజ్ లైన్ ఆఫ్ అథారిటీ. లైన్ ఆఫ్ అథారిటీ ఈజ్ ఏ hierarchical form of authority or chain of command. Here we will see the logo. Here it is a hierarchical form, means higher authority to the lower authority, how the people are arranged according to their positions and responsibilities. It is very important to know that the line of authority in the matters of to whom is accountable, one to identify the channel of communication, areas of responsibility, organizational relationship. Means here in the line of authority we know who is accountable, means who is more responsible, who is higher authority, who is the lowest authority, what work they are doing actually, what is their position in the office, who is giving the commands, who is properly communicating, what is the relationship between these persons. అంటే లైన్ ఆఫ్ అథారిటీ అనేది ఒక చైన్ లాగా ఉంటుంది. మనం ఏ వ్యవస్థలో తీసుకున్నా కూడా లైన్ ఆఫ్ అథారిటీలో మనకు పై స్థాయి అధికారుల నుండి కింది స్థాయి అధికారి వరకు వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటి, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ ఏంటి, వాళ్ళ మధ్య గల ఉన్న కమ్యూనికేషన్ ఏంటిది, ఎవరు అధికారులు, ఏ అధికారి ఉత్తర్వులు జారీ చేస్తున్నారు, ఏ అధికారులు ఏ పనులు చేస్తున్నారు, ఎవరు మోర్ రెస్పాన్సిబుల్గా బాధ్యతలుగా ఉంటున్నారు, ఏ పనిని ఎవరు నిర్వహిస్తున్నారు అనేది మనకు ఈ లైన్ ఆఫ్ అథారిటీలో మనకి క్లియర్ గా తెలుస్తుంది. అంటే ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా లైన్ ఆఫ్ అథారిటీ అనేది ఉంటుంది. ఈ లైన్ ఆఫ్ అథారిటీ ఉండడం వలన ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కూడా పనులన్నీ సక్రమంగా మనకి జరుగుతాయి. సో లైన్ ఆఫ్ అథారిటీ ఈజ్ ఏ, యాజ్ ఐ టోల్డ్, ఇట్ ఈస్ ఎ హైరార్కియల్ ఫార్మ్. ఇట్ ఈస్ ఫ్రమ్ హయ్యర్ అథారిటీ టు ద లోవర్ అథారిటీ. The next one, the example of line of authority. Example I took it is for college. So in our college we are having number one, here we can see the principal. Principal means principal sir. Under the principal sir we are having teaching staff, non-teaching staff and supporting staff. Teaching staff means who are teaching to the students subject matter, senior lecturers and junior lecturers. And we are having non-teaching staff. Other than the teaching, other work should be completed by these people, like example librarian and physical trainers. Librarian is providing books to the students for referring the subject matter, and physical trainer who is allowing the students to play and learning the games for their physical activity. And the other one, the supporting staff. The supporting staff are also important, like teaching and non-teaching, where we are having a sanitation also. The sanitation is also more important. Example, office administrators and cleaning staff. So office administrators are involving mainly in clerical work and also documentation, records and reports they are maintaining. And cleaning staff, the sanitation is, they are seeing the sanitation of the college environment. So this is the line of authority of
Junior college, like principals are principal, teaching staff is having senior lecturer and junior lecturer, non-teaching staff, librarian, physical trainer, supporting staff, office administrators, cleaning staff. తెలుగులో మన కళాశాలలో చూసినట్లయితే మనకి ఎవరు ఇన్ఛార్జిగా ఉంటారు? ప్రిన్సిపల్ సార్ తర్వాత మనకి ఇందులో టీచింగ్ స్టాఫ్ ఉంటారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు, సపోర్టింగ్ స్టాఫ్. టీచింగ్ స్టాఫ్ అనగా ఎవరైతే పిల్లలకు స్టడీ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ చెప్తారో, క్లాసెస్ తీసుకుంటారో వాళ్ళు టీచింగ్ స్టాఫ్. ఇందులో మనకి సీనియర్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ ఉంటారు. నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే సబ్జెక్ట్ పరంగా కాకుండా మనకి బుక్స్ ప్రొవైడ్ చేయడానికి లైబ్రరీ సార్, ఫిజికల్ ట్రైనర్స్ ఆటలాడించడానికి, అలాగే కళాశాల నడవడానికి ముఖ్యంగా ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్స్, క్లరికల్ వర్క్ అంటే స్టూడెంట్స్ కి సంబంధించిన, స్టాఫ్ సంబంధించిన డేటా అంతా అంటే ఇన్ఫర్మేషన్ అంతా ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర ఉంటుంది. అలాగే మనకి క్లీనింగ్ స్టాఫ్ ఉంటారు. ఈ క్లీనింగ్ స్టాఫ్ కళాశాల యొక్క ఆవరణ పరిశుభ్రంగా ఉండడానికి వీళ్ళు ముఖ్యంగా ఉంటారు. ఇది మనకి లైన్ ఆఫ్ అథారిటీ ఒక కాలేజ్లో అంటే ఒక ఎడ్యుకేషనల్ వ్యవస్థలో తీసుకున్నట్లయితే మనకి లైన్ ఆఫ్ అథారిటీ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి there are some questions. In this we will see actually we are getting only one question, that is 2 marks in this syllabus, in this first unit, that are define management, list out principles of management, what are the elements of management. The next one is what is line of authority. క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు. మనకి ఈ యూనిట్ నుండి, ఇది చాలా చిన్న యూనిట్ కాబట్టి ఈ యూనిట్ లో మనం ఓన్లీ మేనేజ్మెంట్ గురించి అవగాహన మాత్రమే నేర్చుకుంటున్నాం, కాన్సెప్ట్స్ మాత్రమే నేర్చుకుంటున్నాం. మనం 4 కాన్సెప్ట్స్ గురించి నేర్చుకున్నాము కాబట్టి మనం ఈ యూనిట్ లో 4 చిన్న ప్రశ్నలు మాత్రమే మనం చదువుకోవాలి. ఇందులో ఒకటి మాత్రమే వస్తుంది ఫైనల్ ఎగ్జామ్స్ లో. అవి ఏంటి? మేనేజ్మెంట్ అనగానేమి, మేనేజ్మెంట్ యొక్క సూత్రాలను మనం లిస్ట్ అవుట్ చేయాలి. అంటే సూత్రాల హెడ్డింగ్స్ మాత్రమే రాస్తే సరిపోతుంది. ద థర్డ్ వన్, మేనేజ్మెంట్ యొక్క అంశాలు, నిర్వహణ యొక్క అంశాలను రాయము. నెక్స్ట్ వన్, లైన్ ఆఫ్ అథారిటీ అనగానేమి. ఇవి 4 చిన్న ప్రశ్నలు ఈ యూనిట్ నుండి మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ అసైన్మెంట్. ప్రిపేర్ ఏ లైన్ ఆఫ్ అథారిటీ ఫర్ ప్రైమరీ హెల్త్ సెంటర్. అసైన్మెంట్ అనగా మీకు ఒక అసైన్మెంట్ ఇవ్వబడుతుంది ఈ యూనిట్ నుండి. అది లైన్ ఆఫ్ అథారిటీ. మనం ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, ప్రైమరీ హెల్త్ సెంటర్ లో అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లైన్ ఆఫ్ అథారిటీ ఏ విధంగా ఉంటుందో మీరు ఒక అసైన్మెంట్ ని తయారు చేయాలి. అసైన్మెంట్ అంటే మీకు హోంవర్క్ అనమాట. ఈ హోంవర్క్ లో ఏం చేస్తున్నారు మీరు? ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ ఉంటారు కదా, స్టాఫింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎవరు, ఏ అధికారులు ఏ విధంగా విభజించబడి ఉంటారు, దానికి ఇన్ఛార్జ్ ఎవరు, సబార్డినేట్స్ అనేది మీరు ఇందాక నేను కళాశాలలో చెప్పినట్టుగా అదే ఫార్మాట్ లో మీరు అసైన్మెంట్ ను ప్రిపేర్ చేసి మీ టీచర్ కి సబ్మిట్ చేయాలి అందరు కూడా. ఓకే, సో మనం ఈ రోజు ఏం చూసాం? టుడే వీ హ్యావ్ సీన్ రిగార్డింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇన్ దిస్ కాన్సెప్ట్స్ we are having only 4 concepts, that is definition. So what is management? Management is the art of getting things done through other people. And here we have seen the 14 principles of management, such as division of work, authority and responsibility, unity of command, unity of direction, order, equity. Like this we have seen 14 principles, and there are some of the elements such as planning should be prepared on the budget and goals, and we have to collect the data, analyze the data. Again we have to prepare the plan, and all the results must be communicated to all the employees. And we have seen the line of authority. It is in a hierarchical form of authority, where we can see one who is responsible, who is accountable for line of authority, and what is the communication between the people. And we have seen the example for line of authority in educational institution. These are the 4 topics which are covered in this unit. And here actually why we have to know the concept of management for this MPHW student means, as we are working, as the MPHW staff is working in the sub center level,
each staff must know what is the management and line of authority for the effective management of the institution. Means when the MPSW is working in the PHC or subcenter, she should know how to manage the people and material, how to manage or how to have a communication relationship with the employees, and how the communication is going on, that is line of authority. She should know what are the principles so that she can manage the health center effectively. మీన్స్ మనం ఈ యూనిట్లో ఈ కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్లో మనం మేనేజ్మెంట్ అనగా ఒక కళ. అంటే మేనేజ్మెంట్ అనేది ఇతరులతో పని చేయించి లక్ష్యాలను ఎలా సాధించాలి అని మేనేజ్మెంట్ అనగా ఏంటో నేర్చుకున్నాము. అలాగే 14 సూత్రాలు అంటే ఆర్డర్ ఎలా పాస్ చేయాలి, అందరినీ ఎలా సమానంగా చూడాలి, వర్క్ని ఎలా డివైడ్ చేయాలి, ఒకరే బాస్ మాత్రమే ఉండాలి, స్కాలర్ చైన్ అనేది ఉండాలి, సెంట్రలైజేషన్ ఉండాలి. ఇలా మనం 14 ప్రిన్సిపల్స్ని నేర్చుకున్నాము. మరియు ఇందులో కొన్ని అంశాలు అనగా మేనేజ్మెంట్ని ఏ విధంగా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకున్న దాంతా కూడా డేటా అనలైజ్ చేయాలి, సమాచారాన్ని సేకరించిన తర్వాత రిజల్ట్స్ అన్నీ కూడా అందరితో పంచుకోవాలి ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఉండాలంటే. అలాగే మనం లైన్ ఆఫ్ అథారిటీ అంటే ఒక వ్యవస్థలో లైన్ ఆఫ్ అథారిటీ ఏ విధంగా ఉంటుంది, అందులో పై స్థాయి అధికారం నుండి కింది స్థాయి అధికారుల వరకు ఏ విధంగా విభజించబడి ఉంటారు, ఇవన్నీ కూడా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక కళాశాలలో అయితే లైన్ ఆఫ్ అథారిటీ ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాము. అదేవిధంగా మీకు ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏ విధంగా లైన్ ఆఫ్ అథారిటీ ఉంటుందో కూడా అసైన్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది మనకు కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు.